ఏడేళ్ల క్రితం అనిల్ రావిపూడి డైరెక్షన్లో F2 అనే మూవీ వచ్చింది. పిచ్చ కామెడీ ఉండడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ మెహరైన్ పాట పాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. కాలేజీ ఫంక్షన్లో వేదికపై పాట పాడే సీన్. నిర్వాహకులు వద్దని వారించిన హీరో వచ్చి ఆమెతో పాట పాడిస్తాడు. వింటూనే నిర్వాహకుడు బెల్ట్తో బాదుకుంటూ ఉంటాడు. మీకు ఈ సీన్ గుర్తొచ్చే ఉంటుంది. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు అంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ అలాంటి సీన్నే తాడేపల్లి ప్యాలెస్లో పండించాడు. కూటమి సర్కారును ఎరుకున పెడతా అని తొడకొట్టి మరీ వచ్చి తనకు తాను చిక్కుల్లో పడ్డాడు. తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. సోషల్ మీడియాకు ఆహారమయ్యాడు. ఏమిటి, ఎందుకు, ఎలాగో మీరే చూసి తరించండి. ఒకసారి ముఖ్యమంత్రిగా పాలన చేసిన నాయకుడు, అంతకుముందు 5 ఏళ్లు విపక్ష నేత, ఇంకా అంతకు మునుపు ఎంపీగా వెలగబెట్టిన వారు, దానికంటే ముందు ఒక ముఖ్యమంత్రికి తనయుడు. రాజకీయంగా ఇన్ని షేడ్స్ ఉన్న సదరు నాయకుడికి అసెంబ్లీలో ఉండే వారి హోదాలు బాగా తెలుస్తాయి అనుకుంటాం. పైగా పాష్గా ఇంగ్లీషు ముక్కలు మాట్లాడే తాడేపల్లి చక్రవర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా ఎరుక అనుకుంటాం. పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమైన జగన్ రెడ్డి గత 2 ఏళ్ల నుంచి ఒక్క పోస్టు కోసం బాగా పరితపించిపోతున్నారు. ఆ పోస్టు పేరే ప్రతిపక్ష నేత హోదా. ఆపోజిషన్ లీడర్ పోస్టు కోరుకున్న నాయకుడికి సభలో ఉండేవారి హోదాలపై బహుభేషుగ్గా అవగాహన ఉంటుందిలే అనుకోకండి. జగన్ రెడ్డి గురించి ఇందాక చెప్పుకున్న ఉపోద్ఘాతం అంతా వేస్ట్. ఎందుకంటే శాసనసభకు అధిపతి ఎవరో అవగాహన ఉండదు. సభాపతి అంటే ఏంటో అర్థం తెలీదు. కావాలంటే జగన్ గారికి అసెంబ్లీపై ఉన్న పరిజ్ఞానం ఏంటో మీరే వినండి. ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతా ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. విన్నారుగా, ఆయనకు కావాల్సిన పోస్టుపై సోది చెబుతూ పోయారు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడిగా తనను యాక్సెప్ట్ చేస్తేనంట సభా సమయంలో సభా అధ్యక్షుడు జగన్ భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అంతే టైం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదని కూటమి సర్కారు భావించిందని పులివెందుల ఎమ్మెల్యే వారి భావన. ఏంత ఘోరం! సభా అధ్యక్షుడు ఎవరో ఈయన గారికి తెలీదు. జనరల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సభా అధ్యక్షుడంటే స్పీకర్ అని టక్కున చెబుతారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు సభా నాయకుడు అవుతారు. మరి 5 ఏళ్లు సీఎం, ఇంకో 5 ఏళ్లు విపక్ష నేతగా ఉన్న సోకాల్డ్ సార్ వారు అలా ఎలా అన్నారు? ఇక తాడేపల్లి చక్రవర్తి సోది చెబుతారు అంటే మీరు నమ్ముతారా? అయితే వినండి. కాకపోతే ఈయన గారు చెప్పేది పొలిటికల్ సోది. తనకు కావాల్సిన కావాలని అడుక్కుంటున్న ప్రతిపక్ష హోదా పోస్టుపై సుదీర్ఘ సుత్తిలో భాగంగా జగన్ రెడ్డి చెప్పిన విధంబు ఎట్టితో ఆయన గారి మాటల్లోనే విని తరించండి. ఎలా తయారైపోయిందనంటే అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతా ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. విన్నారుగా, ప్రతిపక్ష పార్టీ హోదా తన పార్టీకి ఎందుకు ఇవ్వలేదో ఆయన చెప్పాల్సిన ఆన్సర్ను ఎలా డొంక తిరుగుడుగా సోది చెప్పేవారిలా ఎలా చెప్పారో విన్నారుగా. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే వారి మరో అద్భుతమైన ఆన్సర్ విని ఆనందిద్దాం. అదేంటంటే డిఎస్సి మరియు ఏపీపీఎస్సి గురించి.
డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టేదన్నమాట. ఇక ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు రిక్రూట్ చేసే అటానమస్ బాడీ. మరి అన్ని తనకు తెలుసుననుకునే జగన్ గారు డిఎస్సిపై, ఏపీపీఎస్సీపై కొత్త భాష్యం చెప్పారు. అది కూడా రకరకాల భంగిమల్లో. మీరు మాత్రం కళ్ళార్పకుండా టీవీ చూస్తూ వినండి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేనండి, ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీ, అప్పుడు ఏపీపీఎస్సీ, ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలేంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్ష రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? మామూలుగా ఇలాంటివి రీల్స్ లో చూసి విని ఎంజాయ్ చేస్తాం. చివరిలో సాయిరామ్ సాయిరామ్ అనో, ఐపై అనో మీమ్స్ మనకి మరింత మజా ఇస్తాయి. కానీ పులివెందుల ఎమ్మెల్యే వారు పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ చేశారన్నమాట. ఇంతకు మాజీ సీఎం ఎక్కడ మాట్లాడారో అసలు చెప్పలేదు కదూ. తాడేపల్లిలోని తన ప్యాలెస్ లో తన వర్గ మీడియాతో సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టేసుకున్నారు. సేమ్ టు సేమ్ ఎవరో రాసిచ్చిన పేపర్ల కట్ట పట్టుకుని అటు ఇటు తిప్పుతూ తెలుగు భాషను ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో రీమిక్స్ చేస్తూ రకరకాల యాసల్లో మాట్లాడుతూ తన వంది మాగాదులు సమకూర్చిన వీడియో క్లిప్పింగులు చూపిస్తూ సరిగ్గా 2 గంటలకు పైనే మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి సర్కారు నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు, తన హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ ఎంత ఘనంగా నిర్వహించారో చెప్పే ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ సారాంశం. ఇకపోతే 2019 నుంచి 2024 వరకు ఒక్కటంటే ఒక్క డిఎస్సి నిర్వహించని జగన్ రెడ్డి కూటమికి సవాల్ విసిరారు. అదేంటంటే తన హయాంలో జరిగిన డిఎస్సి ఇప్పటి డిఎస్సి అంటూ సంబోధించి ఆనక సవరించుకుని జాగ్రత్తగా చూచి పాఠం అప్పగించిన విద్యార్థిలా ఆ పాటికే ఆయన చెప్పు ముక్కలు చెవిలో వేసుకుంటూ ఏం వింటున్నామో అర్థం కాని ఆయన వర్గ జర్నలిస్టుల ముఖార విందాలు చూస్తూ తన్మయత్వంతో తాను పొలిటికల్ పంచ్ డైలాగ్ విసిరాననే విజయ గర్వంతో అటూ ఇటూ చూసుకున్నారు పులివెందుల ఎమ్మెల్యే. ఇంతకు ఆయన కూటమి సర్కారుపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై చేసిన ఛాలెంజ్ 2 వెర్షన్లను వినండి. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతానా? ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు నా డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నేను రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. ఎందువల్ల గట్టిగా అడుగుతాను ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. జగన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో భాషా దోషం ఉన్నా, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా భావం అర్థం చేసుకున్న కూటమి సర్కార్ పులివెందుల ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరీక్షల వ్యవస్థపై జగన్ కు కనీస అవగాహన లేదని, ఏపీపీఎస్సీ, డిఎస్సి 2 ఒకటే అనుకుంటున్నారా? అవేంటో ఏమిటో జగన్ కు తెలియదంటూ ఎక్స్ లో సెటర్లు వేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్. 2 పరీక్షలను ఒకే ఘాటిన కట్టడం, ఒకటే అనుకోవటం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారంటూ జగన్ పై విమర్శలు గుప్పించిన మినిస్టర్ లోకేష్ పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని గుస్సా అయ్యారు. డిఎస్సి, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని జగన్ కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా అని, ఒకవేళ అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని
మరోసారి సవాల్ విసిరారు లోకేష్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ యాక్షన్ మూవీలు చేస్తున్న కాలంలో జనాన్ని రంజింపచేయడానికి జంధ్యాల, ఈవీవి వంటి దర్శకులు హాస్యభరిత సినిమాలు తీసేవారు. వాటిని థియేటర్లలో చూసి కడుపుబ్బా నవ్వుకునేవాళ్లు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కామెడీ సీన్లు చూడాలంటే, వింత భాష వినాలంటే జగన్ ప్రెస్ మీట్లు చూస్తే జంధ్యాల మూవీలు గుర్తుకొస్తున్నాయంటున్నారు. ఎందుకంటే మన సారు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు కదా. ఆర్చుకుని, తీర్చుకుని, స్క్రిప్ట్ రెడీ చేసుకుని, రిహార్సల్స్ చేసుకుని మరీ వస్తారు. వచ్చి తాడేపల్లి మూవీస్ బ్యానర్లో తాపీ ప్రొడక్షన్ వారు నిర్మించు జగన్మోహన్ రెడ్డి సమర్పణలో జరిగిన ప్రెస్ మీట్ దశాబ్దాల నాటి ఆదిత్య 369 మూవీని తలపించింది. ఆ సినిమాలో మేక తోకకు మెక, మెకమెక మేక తోక అని తెనాలి రామకృష్ణుడి క్యారెక్టర్లో ఓ డైలాగ్ కాదు, పద్యం పాడుతారు చంద్రమోహన్ అనే నటుడు. డిఎస్సి, ఏపీపీఎస్సీ మధ్య జగన్ రెడ్డి చెప్పిన పోలిక కమ్ థియరీ, ప్రతిపక్ష హోదాపై తనకు తాను చెప్పుకున్న విధానం వింటే కడుపుబ్బా నవ్వుకోవటం పక్క. కావాలంటే మరోసారి వినండి. వినుకుంటూ 2 చేతులు జోడించుకుని, లేదంటే మీ ప్యాంటు జేబుల్లో పెట్టుకుని అలా ముందుకు వెళ్ళిపోండి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చాలు. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ, ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలేంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్ష రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం.